హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదు అనేది నాకు సార్ డైలాగ్ ప్రోమో 3లో. ఎస్, సూపర్ డైలాగ్, 100% సూపర్ డైలాగ్. సో ఆడియన్స్ ఏంటంటే నాకు సార్ చెప్పిన డైలాగ్ అందరి కంటెస్టెంట్స్ విషయంలో ఒకేలాగా ఉంటే బాగుంటుంది కదా. జనరల్గా ఏదైనా మనం ఒక డైలాగ్ చెప్పినప్పుడు అందరి కంటెస్టెంట్స్ విషయంలో ఒకేలాగా ఉంటే బాగుంటుంది కదా అని కోరుకోవడంలో తప్పులేదు. అసలు అలా ఉందా, ప్రోమోలో ఏం జరిగింది, సో దాంతోపాటు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మీ లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్ళగలదు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే బాగా నచ్చుతుంటే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ నాగ్ సార్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఫైనల్ కంటెండర్ టాస్క్లో నీకేమనిపించింది అన్నట్టు, మోసపోయావు ఏమన్నా అనిపించిందా అంటే దేని గురించి మాట్లాడుతున్నా అంటే నాగ్ సార్ ఫైనల్ తనూజాకి సేవ్ చేస్తానని చెప్పి సేవ్ చేయకుండా చైర్ మీద కూర్చున్నాక ఇమాన్యుల్ సేవ్ చేస్తా కదా. ఇది నేను చాలాసార్లు చెప్పా. ఇద్దరు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ముగ్గురు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఆమె మెయిన్ మోటివ్నే ఇమ్ముని గెలిపించడం. సో తనూజ ఉంటే ఇమ్ము గెలవలేదు అన్న థాట్ ప్రాసెస్ మీద అలా చేసింది. కొంచెం పర్సనల్ గ్రడ్జ్ కూడా ఉండొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ పాయింట్ మీద అన్నప్పుడు కళ్యాణ్ ఏమంటే చెప్పింది కదా సార్ నేను తనూజాని తీయనని మళ్ళా తీసేసేసరికి కొంచెం బాధేసింది అన్నట్టు అన్నాడు కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా అనొచ్చు కానీ కళ్యాణ్ అనొచ్చా ఈ మాట? ఎందుకు అనకూడదు కూడా చెప్తాను, ఆగండి. కళ్యాణ్ ఒక మాట నేను తనూజాని తీస్తాను అని చెప్పి అనింది, తనూజాని తీయనని చెప్పింది, తనూజాని తీసింది. ఇక్కడ కళ్యాణ్ జస్ట్ కొన్ని రోజులు ముందుకెళ్తే స్లిప్ ఏం తీసుకున్నాడు కళ్యాణ్ ఇమాన్యుల్ దగ్గర తీసుకునేటప్పుడు, నేను ఖచ్చితంగా తనూజాని చేస్తాను అన్నాడు. ఇక్కడ క్వైట్ రివర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వైట్ రివర్స్. స్లిప్ తీసుకునేటప్పుడు నేను తనూజాని చేస్తాను, నాకు ఇవ్వు అన్నాడు. తీసుకున్నాక తనూజాని చేయలే. సో ఇక్కడ నీ నమ్మకాన్ని దివ్య నిఖిత మోసం చేసింది అనే అభిప్రాయం నీకు కలిగిందంటే అక్కడ ఇమ్ము విషయంలో కూడా నువ్వు చేసింది కూడా మోసమేగా. కాకపోతే రివర్స్, ఇక్కడ అమ్మాయి చేస్తానని చేయలేదు, నువ్వేమో ఆ అమ్మాయిని నేను నామినేట్ చేస్తానని చెప్పి నువ్వు చేయలే. ఇక్కడేమో ఈ అమ్మాయి నేను తనూజాని చెయ్యను అని చెప్పి చేసింది. ఇదే కదా డిఫరెన్స్, ఇదే కదా. బట్ ఇద్దరు మాట చెప్పారుగా. దానికి నువ్వు ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఒక భయంకరమైన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నేను అనుకున్నాను బట్ అసలు ముందు వాళ్ళందరూ సేమ్ పాయింట్స్ పెట్టేసరికి నాకు అర్థం కాలేదని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు. అది వినసొంపుగా అందరు కరెక్ట్ అనుకోవాలి. ఇప్పుడు నాకు సార్ కూడా. బట్ ఈ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఇమ్మాన్యుల్ నేను చేద్దాం అనుకున్నాను, యాక్చువల్గా ఈ అమ్మాయి రెబల్ అయినప్పుడే తీసేయచ్చు కదా, తనూజాని తీయలేదు కదా. ఏది అంత పర్సనల్ గ్రడ్జే ఉంటే. సో ఆ అమ్మాయి చెప్పింది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నేననేది ఏంటంటే తప్పు అంటే దివ్య నిఖిత తప్పు అయితే కళ్యాణ్ కూడా తప్పు అవ్వాలి, ఒప్పు అంటే దివ్య నిఖిత ఒప్పు అయితే కళ్యాణ్ కూడా ఒప్పుకోవాలి. అది ఒకే పాయింట్ని ఇద్దరు చేసినప్పుడు మన జడ్జిమెంట్ ఎలా ఉండాలంటే తప్పు అయితే ఇద్దరు తప్పు అనాలి, ఒప్పు అయితే ఇద్దరు తప్పు అనాలి కదా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన సీక్రెట్ టాస్క్ చూపిస్తాడు. సో ఫస్ట్ ముగ్గురిని ఆ కెప్టెన్సీ టాస్క్లో నుంచి కూర్చున్న వాళ్ళని లేపి తిని కూర్చోవాలి కదా, అదే కదా టాస్క్. సో ప్లేస్ ఎక్స్చేంజ్ టాస్క్. అయితే దీంట్లో ఏం చేస్తుంది, భరణి గారిని కూర్చోమని ఇక్కడ యాక్చువల్గా అమ్మాయి నలుగురిని చేస్తుంది. భరణి, రీతు, కళ్యాణ్, గౌరవ్, నలుగురిని. కానీ భరణి విషయంలో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా. భరణి విషయంలో ఏం చెప్తుంది, నేను లెమ్మనేసరికి ఆయన లేచినట్టు నాకుంది, అందుకని భరణి గారిని పక్కన పెడదాం, అది కౌంట్ కాదేమంటది. కానీ అది అబద్ధం. దివ్య నిఖితకి భరణి గారిని సేవ్ చేయాలని ఉంది, 100% సేవ్. అది ఒక రీజన్ అంతే. భరణి గారు నువ్వు లే అన్నాకే ఆయన లేచాడు. ఇంకెక్కడ మళ్ళా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. దివ్య నిఖిత భరణి కోసం సేవ్ చేయడానికి ఆ అమ్మాయి ఆడింది. మళ్ళీ దాంట్లో అబ్బా అసలు ఏం లేదు, దీంట్లో చాలా జెన్యూన్గా ఆడిందని చెప్పుకోవడానికి ఏం లేదు, తప్పే అమ్మాయి చేసింది. అయితే అందరినీ చేర్చాలి కదా. అక్కడ భరణిని సేవ్ చేద్దామన్నది ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ ఇక్కడ. అందుకే నాకు సార్ ఏమంటాడు, ఫస్ట్ కళ్యాణ్, రీతు, గౌరవం లేపే వీడియో వేసాక ఇంకొక వీడియో ఉంది చూడు అన్నట్టు అంటాడు. అంటే ఇక్కడ నాకు సార్ ఏం చెప్పాలనుకున్నాడు, అక్కడ తనూజానికే కాదు మోసం చేసింది, ఇక్కడ నిన్ను కూడా మోసం జరిగింది. భరణిని సేవ్ చేసి చివరికి వచ్చేసరికి కళ్యాణ్, రీతు, గౌరవంలో నేను కళ్యాణ్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, దాని నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను అన్నది చెప్పింది కదా. అవును. దీంట్లో ఇక్కడ భరణి గురించి అడుగుతాడు. భరణిని ఎందుకు చేర్చలేదు ఆ నలుగురిలో? ఓకే, ఎందుకంటే భరణిని తీసేయాల్సి వస్తుందనా? ఏం భరణి నువ్వు చెప్పు అంటే భరణి గారు లేచి, సార్ ఆల్రెడీ భరణి గారు లేచారు కాబట్టి ఆ టైంలో ఇంకా నేను ఆ అమ్మాయి తీయాలనుకున్న టైంకి నేను లేచాను కాబట్టి అది కౌంట్ అయిద్దో కాదో అన్నట్టు
సుమన్తో అయితే చెప్పడం జరిగింది అన్నట్టు చెప్తాడు. అది చూసి భరణి కూర్చో, నువ్వు ఎలాగో స్టాండ్ తీసుకోలే, కూర్చో అన్నట్టు అంటాడు. ఇంకా దాని మధ్య ఏం జరిగిందని డీటెయిల్గా చూద్దాం. ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నాగ్ సార్ డైలాగ్, ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదు అని చెప్తాడు. అంటే దివ్య నిఖిత నువ్వు వాంటెడ్లీ కళ్యాణ్ని తనూజాని ఓటమి కోసం ప్రయత్నించావు అన్నట్టు. ఓకే. ఆ తర్వాత ట్రైన్ టాస్క్లో ఎలిమినేషన్ ఇది చూపిస్తాడు. భరణి అండ్ సాయి శ్రీనివాస్లో గోల్డెన్ బజర్ విషయమై నువ్వు ఎలా నీ డెసిషన్ ఏందమ్మంటాడు, జగ్ 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 అని చూపిస్తాడు. సరే తను ఎటు డెసిషన్ తీసుకోదు, ఎందుకంటే సాయి శ్రీనివాస్ కోట్లు తక్కువ అని చెప్పి ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి ఇది జరిగింది. ఓకే. అయితే ఇక్కడ అది గేమ్, అది కంటెండర్ గేమ్. ఇప్పుడు కళ్యాణ్ కాబట్టి వేరే వాళ్ళని తీయాలి, ఎవరొకొకరిని తీయాలి. ఓకేనా. ఓకే, భరణి గారంటే ఈ అమ్మాయికి కొంచెం ఫేవర్ ఉండి తీసింది అనుకున్నాం. సో ఆటలో ఒకరి గెలుపు కోసం కాదు ఒకరి ఓటమి కోసం పనిచేయకూడదు అన్నట్టు అన్నాడు కదా నాకు సార్. ఈ మాట తనూజాకి ఎన్ని సందర్భాల్లో అప్లికబుల్ అంటే, ఇమ్మాన్యుల్ తిను ఇద్దరు లాస్ట్ రౌండ్, ఇది ఇంకా కంటెండర్. కళ్యాణ్ కంటెండర్ అయినంత మాత్రాన మళ్ళీ కళ్యాణ్ కెప్టెన్ అవుతాడని లేదు, ఇంకొక టాస్క్ ఉంది, పజిల్ టాస్క్ జరిగింది. కానీ అంతా అయిపోయాక ఇమ్మాన్యుల్కి తనూజాకి ఒక టాస్క్ జరిగినప్పుడు ఇమ్మాన్యుల్ దగ్గరికి వచ్చి, అరే రాక అవకాశం వచ్చిందిరా, నువ్వు ఓడిపోరా అని అనలేదా తనూజ? అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళా గర్ల్ కదా అన్నట్టు కూడా అంటది. సో ఇక్కడ ఏంటి అంటే, నువ్వు పక్కకి వెళ్ళిపో నేను ఉంటాను అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ గేమ్ ఏంటి? తన గెలుపు కోసం వేరే వాళ్ళు ఓటమి చెందాలి అనుకుంటుంది. తప్పు కదా అది. ఒకరి ఓటమి కోసం ఆడకూడదు కదా. నువ్వు గెలువు, నువ్వు జెన్యూన్గా ఆడి గెలువు. ఒకరి గెలుపు కోసం ఆడు, నువ్వు బాగా ఆడి గెలువు. బట్ నీ గెలుపు కోసం ఆయన ఓటమిని చూడాలనుకోవటం ఏంటి? కరెక్ట్ కాదు కదా, రైట్? తప్పు కదా అలా రిక్వెస్ట్ చేయటం. ఆ పాయింట్ ఎత్తినా చాలా బాగా డిపెండ్ చేసుకుంది. నేను ఇదివరకు చాలా ఆయనకి కంటెండర్ రేస్లో హెల్ప్ చేశాను, అందుకని అడిగా. నువ్వు కంటెండర్ రేస్లో హెల్ప్ చేసిందే ఆయన కూడా కంటెండర్ ఉంటే ఆయన కూడా కెప్టెన్ అవడానికి కదా. అంటే నువ్వు కంటెండర్ రేస్లో హెల్ప్ చేసేది కాబట్టి నువ్వు ప్రతిగా నేను కెప్టెన్ చేయాలనేది నీ అభిమతం. అంటే నేను ఈ పాయింట్ ఇచ్చాను నీకు, నువ్వు ఈ పాయింట్ ఇచ్చిపుచ్చుకోవటం ఇది తప్పు కదా. ఏ రోజన్నా ఆ డయాస్ మీద నాకు సార్ ఇటువంటి పాయింట్తో తనుజాని అడిగాడా? ఎగ్జాంపుల్ 1 ఇది. ఎగ్జాంపుల్ 1 నేను చాలా చెప్పగలను. ఎగ్జాంపుల్ 2 కొన్ని మాత్రం చెప్తా, 2 చెప్పి ముగిస్తా. రీతు అంటే స్టార్టింగ్ విషయం చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ రీసెంట్లీ జరిగినే చెప్తున్నా. రీతు విషయంలో రీతుని ఏముందండి, రీతు ఎందుకు చివరిదాకా తన పక్కన ఉంటానంది? నన్ను నువ్వు సేవ్ చేయి, ఓకేనా? నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి అది నా కోసం వాడు. నేను ప్రతిగా నీకేం చేస్తానంటే నువ్వు కెప్టెన్ అవ్వటానికి నేను త్యాగం చేస్తాను అంది కదా. అంటే రీతు తను కెప్టెన్ అవ్వటానికి హెల్ప్ చేస్తే ప్రతిగా ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తన చేతిలో ఉన్న పవర్ని యూజ్ చేసుకుని, గోల్డెన్ బజర్ పవర్ని యూజ్ చేసుకుని రీతుని సేవ్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్, నువ్వు ఆ పంచి నేను ఈ పని చేస్తా. అంటే ఈ గేమ్లో మిగిలిన వాళ్ళందరి ఆటను తాకట్టు పెట్టినట్టే కదా. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వల్ల ఇప్పుడు నీకు ఆ పవర్ ఇచ్చింది ఎందుకు? నీకు ఆ పవర్ ఇవ్వటం అంటే గేమ్నంతా అనాలిసిస్ చేసి ఏది మంచు ఏది చెడని, ఎవరు ఇంట్లో ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది డెసిషన్ తీసుకోవాలి. సరే నీకు పర్సనల్ గ్రడ్జ్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు పంపించేస్తావు, అది జరిగేది. కానీ ఇదేంటి, రీతు నీకు తోడుగా ఉంటే గేమ్లో నువ్వు తను సేవ్ చేస్తానని చెప్పటం. ఇక్కడ రాము వెళ్ళేటప్పుడు భరణి గురించి అడుగుతాడు, సేవ్ ఆప్షన్ ఉంటే సేవ్ చేయొచ్చు, లేదురా ఒకరికి మాట ఇచ్చాను అంటది. అంటే ఏంటి ఆ మాట కూడా ఏంటి? ఆ మాట కూడా కేవలం నువ్వు రీతు డైరెక్ట్గా ఇవ్వాలా? ఇది అదొక ఒప్పందం ఉంది, నువ్వు అక్కడ చేస్తే నేను ఇక్కడ చేస్తా. ఇదేంది, వేరే వాళ్ళందరూ ఓటమేకప్పుడు వేరే వాళ్ళందరూ ఓటమే కదా. మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల కదా పాయింట్అవుట్ చేయాల్సింది. ఇటువంటిప్పుడు ఎందుకు రావు ఈ డైలాగులు? ఇటువంటిప్పుడు మంచి డైలాగులు వేసి, తనూజ ఇదమ్మా, ఇది గేమా అమ్మా, నీతో పాటు నువ్వు కూడా కంటెండరే కదమ్మా, ఎలా అడుగుతావు అలా? నీతో కూడా రీతు మీ ఇద్దరు కలిసి ఏందమ్మా అసలు? అంటే నువ్వు అది ఇస్తే ఇది ఇవ్వాలా? దీనికోసమైనా బిగ్ బాస్ నీకు పవర్ ఇచ్చింది అని అడగాలి కదా. అప్పుడు కదా అసలు మనం అన్న పాయింట్కి ఇది ఉండేది. సో నాకు సార్ అన్న పాయింట్ కరెక్టే, బట్ ఆడియన్స్ ఏంటంటే ఆయన చెప్పిన మాట అందరి కంటెస్టెంట్స్కి అప్లికబుల్ కదా. ఎస్, ఇక్కడ దివ్య తప్పు అనుకున్నాం, దివ్య తప్పే. ఇక్కడ దివ్య తప్పు అయితే కళ్యాణ్ది తప్పే, తనూజాది తప్పే. ఎందుకు అంటే ఆ టాప్ జోన్లో ఉన్న పీపుల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటానికి ఆడే ఒక నాటకమా బిగ్ బాస్ షో అనేది?
ఇమ్మాన్యుల్ దగ్గర స్లిప్ తీసుకొని నేను చెయ్యను చేస్తాను అని చెప్పి చేయకపోవటం, మళ్ళీ సమర్థించుకోవడానికి ముందే పాయింట్లు కవర్ అయినాయి అనుకోవటం అది అసలు తప్పే కాదు. ఎక్సలెంట్, అది మార్వలెస్, అవుట్ స్టాండింగ్ కళ్యాణ్. ఇక నీకు మాట ఇచ్చి వెళ్ళిపోతే మాత్రం నమ్మక ద్రోహం అసలు చాలా ద్రోహం చేసింది దివ్య. సేమే కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.